నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని కూడా 44 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 45వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజరానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నీ గృహాంగణ భూమినిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మొక్కడేని నీ మంగళస్తవనికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావముల సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేరాడేని బ్రహ్మంబు చెందగలడే. యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన కావున భవదీయ దాస్య యోగంబు కృపసేయుము అని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి అప్పుడు కోపం తగ్గిందిట. ఇంతమంది ఇంతగా బతిలాడినా స్తుతించినా ఆయన ఆ ఉగ్రమైన కోపం చల్లారలా. ప్రహ్లాదుడు వేడగానే కాస్త చల్లారాడు. ఆ తర్వాత అంటున్నాడు, సంతోషించి నీ చరిత్రములకును సద్భద్రమౌగాక. నాయనా నీకు భద్రమౌగాక, సంతోషించాను నీ చరిత్రను విని. నీ అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయత్తుండనైచదను. నువ్వు మనసులో ఏది కోరుకుంటున్నావో అది నేను నీకు ఇస్తున్నాను. చింతంచందకు భక్త కామదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదర్భక. సకల భావములను సాధులు విద్వాంసులఖిల భద్ర విభుడనైన నన్ను కోర్కిలింబటంచు కోరుదురిచ్చదా. కోరు మెద్ది అయిన కుర్ర నీవు కుర్రడా కోరవయ్యా నాయన. అందరికీ నేను వరాలు ఇస్తూ ఉంటాను, నీకు కూడా వరం ఇస్తాను, ఒక వరం కోరుకో అన్నాడు నృసింహస్వామి. అని పరమేశ్వరుండు ప్రహ్లాదుని ఎందుగల సకామత్వంబు తెలియ కొరకు వంచి ఇట్లా ఆనితించిన. ఎట్లా ఉన్నాడు కుర్రాడు, సకామత్వం ఉందా అని పరీక్షించడానికి వంచుతున్నాడు అన్నమాట, మోసం చేస్తున్నాడు. కోరుకోవయ్యా వరమని. అంతా ఎంత గొప్పగా చెప్పాడు ప్రహ్లాదుడు. అతడు నిష్కాముండైన ఏకాంత భక్తుడు కావున అతను మామూలు వాడా. ఈయన వంచితే వంగుతాడా? ఆయన వంగడు కదా. కాబట్టి నిష్కాముడు కాబట్టి, ఆ ఏకాంత భక్తుడు కాబట్టి, కామంబు అంటే కోరిక కోరటం అనేది, కోరుకోమన్నాడుగా కోరిక, అది భక్తి యోగంబునకు అంతరాయంబని తలంచి ఇట్లని భక్తి యోగానికి అడ్డు అది ఈ కోరికలు కోరటం అనేది అని తలచి అంటున్నాడు. ఉత్పత్తి మొదలు కామార్జనుభావాసక్తి గల నాకు వరంబునిచ్చదనని వంచింపనేలనయ్యా. సంసార బీజంబులను హృదయ బంధకంబులను అయిన కామంబులకు వెరచి, సంస్కృతంలో కామం అంటే కోరిక అని, ఆ కోరికలకు వెరచి ముముక్షుండనై సేమంబు కొరకు ఏమంబున నిన్ను చేరిది. కామంబులును
ఇంద్రియంబులును మనశ్శరీర ధైర్యంబులును మనుష్య ప్రాణ ధర్మంబులును లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులను నశించు. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ ఏదైతే ఉందో కోరికలు కానీ ఇంద్రియాలు కానీ మనశ్శరీర ధైర్యాలు కానీ లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులు, లక్ష్మి అంటే డబ్బని, ఇవన్నీ కూడా నశించిపోయేవయ్యా. లోకంబులందు భృత్యులు అర్థకాములై రాజుల సేవింతురు. లోకంలో ఏం చేస్తారు? భృత్యులు సేవకులు రాజుల్ని సేవిస్తూ ఉంటారు. రాజులను ప్రయోజంబులు అర్థించి భృత్యులకు అర్థంబుల సంగుదురు. అవిధంబున కాదు, నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనంబు లేదు. అయినా దేవా వరదుండవయ్యదవేని కామంబు వృద్ధి పొందని వరంబు కృపచేవయ్యా. నాకు కోరికలు వృద్ధి పొందకుండా ఆ వరం ఇవ్వు. వరం ఇవ్వదలిస్తే ఆహా వరం ఇవ్వవయ్యా. కామంబుల విడిన పురుషుండు నీ తోట సమాన విభూండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమాని ప్రణవపూర్వకంగా నమస్కరించిన హరి ఇట్లనియే. అప్పుడు హరి అన్నాడు, నీ వంటి విజ్ఞాన నిపుణేకాంతులు కోర్కులు నాయందు కోరనొల్లరట్లైన ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్లా నిఖిల భోగంబులు నీవు భోగింపుము. కళ్యాణ బుద్ధి నా కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేషు ఈశ్వరుడు ఆత్మ నిలిపి కర్మ చేయములెల్ల ఖండించి పూజనమాచరంపు ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాప సంచయములు పాయు నిన్ను. నాయనా అలా అయితే నీకు వరం ఒకటి ఇస్తున్నా. ఏమిటయ్యా అంటే అసురేంద్రులందరికీ కూడా భర్తవై నువ్వు అంటే రాజువై మన్వంతరం వరకు హాయిగా భోగాలన్నీ అనుభవిస్తూ నా చరిత్రలు రోజు వింటూ యజ్ఞేశ్వరుడైన నన్ను ఆత్మలో నిలిపి పూజనం చెయ్యి. కర్మ చేయమంతా కూడా నువ్వు చేసే కర్మల ఫలితం అంతా కూడా ఈశ్వరార్పణం చెయ్యి. అప్పుడు నీ యొక్క పుణ్యఫలం కూడా అదంతా కూడా పోతుంది. అంతే కదా, పురాణాలన్నీ ఏం చెప్తాయి? పుణ్యఫలం కూడా మనకు ఉండకూడదు, పాపఫలం ఉండకూడదు, పుణ్యఫలం ఉండకూడదు. అప్పుడే మోక్షం వస్తుంది. అది చెయ్యవయ్యా నువ్వు. మరియు అట మీద కాలవేగంబునను కళేంబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివ్యరాజ జయజీయమానంబును పరపూరిత దశ దిశంబునునైన యశంబుతోడ ముక్త బంధుడవై నన్ను దగ్గరేదేవో వినుము. అది సంగతి. ముక్త బంధుడు అవ్వాలంటే, బంధం తొలగిపోవాలంటే పుణ్యబంధం ఉండకూడదు, పాపబంధం ఉండకూడదు. కాబట్టి అలా నీ పుణ్యబంధం అంతా కూడా భోగాలు అనుభవించి తొలగించుకొని అప్పుడు నన్ను చేరవయ్యా నువ్వు. నన్ను దగ్గరేయదు వినుము. అది నా దగ్గర ముక్తి పొందుతావు. ఎప్పుడు? ముక్త బంధుడవైతే, బంధాల నుండి ముక్తుడు అయితే నువ్వు నా ముక్తి పొందుతావు, నాలో చేరతావు అని చెప్తున్నాడు. రేపు మనం ఈ ప్రహ్లాద చరిత్రలో 46వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చెకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచ భౌతిక తత్వములనే హారతలిత్తుమురా.